ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చాను. లైక్ మామూలుగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దర్శనం చేసేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా గోకర్ణ స్టార్ట్ అయిపోతాం. వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రైడ్. రైట్ నో నేను ఇక్కడ వచ్చేసి ఒక హిస్టారిక్ టౌన్లో ఉన్నాను, అది కూడా గడ్డకని, కర్ణాటక. ఈరోజు నా జర్నీ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే ద మోస్ట్ ఫ్యాషనేటెడ్ టెంపుల్ ఇన్ ద రీజియన్, ద ఏషియన్ టెంపుల్ త్రికుటేశ్వర. అండ్ దాని తర్వాత నేను స్టార్ట్ అయ్యేది మా రైడ్ టువర్డ్స్ స్పిరిచువల్ కోస్టల్ టౌన్ ఆఫ్ గోకర్ణ. సో అది కంప్లీట్ చేయడానికి నా బండిలో కూడా ఫుల్ ట్యాంక్ పెట్టేసుకున్నాను. ఈ టెంపుల్ గురించి నేను కొంతమంది కనుక్కున్నాను. ఈ టెంపుల్ గురించి ప్రత్యేకత ఏంటంటే చాలా కాడికి ఎవ్రీడే సన్ రైజ్ అయ్యేటప్పుడు ఈ టెంపుల్లో ప్రతి ఒక్క కాంప్లెక్స్ అండ్ ఐడల్స్ అనేది, ఆ స్ట్రక్చర్స్ అనేది ఆ సన్ రైజ్ పడంగానే చాలా గ్లో అవుతూ ఉంటాయని చెప్పేసి నేను విన్నాను. సో అదే చూడడానికి ఇక్కడికి వచ్చాను ప్రజెంట్. ఇది గుడి. సో మనం వెళ్ళి ఫస్ట్ మనం దర్శనం చేసుకున్నాం. ఇది 10th సెంచరీస్ టైంలోనే వెస్టర్న్ చాళుక్య ఎంపైర్స్ వాళ్ళు దీన్ని నిర్మూలించినట్టుగా ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ వచ్చేసి త్రికుటేశ్వర అంటే 3 లింగాలతో ప్రతిష్ఠించిన ఒక ప్లేస్ ని త్రికుటేశ్వర అంటారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆ 3 లింగాలని ఒకే రాయితో చెక్కారు. అది ఒకే దగ్గర ఉంది. అదే మెయిన్ టెంపుల్. ఇది అరౌండ్ 1000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. ఇక్కడున్న ఈ ఇక్కడున్న ఈ ప్రతి ఒక్క పిల్లర్స్ ని, ఇంకా ఈ పిక్చర్స్ ని చూస్తుంటే చాలా స్టన్నింగ్ అయిపోతాం. ఎందుకంటే ఈ కారిడార్స్ ఇంకా చాలా కాడికి ఈ పిల్లర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక చాలా ప్రొఫెషనల్ గా చెక్కే వాళ్ళు ఉంటారు కదా, ఆర్కిటెక్చర్స్ అలా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. ఎడ్జెస్ అయినా కర్వ్స్ అయినా చాలా నీట్ గా వచ్చాయి ఇక్కడ. ఈ త్రికుటేశ్వర టెంపుల్ ని ఆర్కిటెక్చర్ చేసింది, బిల్డ్ చేసింది కళ్యాణి చాళుక్యాస్ ఆర్కిటెక్చర్ స్టైల్‌లో. ఇప్పటికి మనం చూస్తూ ఉంటాం. ఈ టెంపుల్ అండ్ పిల్లర్స్ చాలా కాడికి చాలా డిజైన్ అండ్ సీలింగ్స్ అండ్ ఎవ్రీ ఎడ్జెస్ అన్నీ ఒక మన హిందూ టెంపుల్స్‌ని రిలవెంట్ చేసే ఉంటాయి. ఇక్కడ చాలా కాడికి ఒకటి ఇంట్రెస్ట్‌గా ఒక స్టోన్ ఉంది. ఒక మండపము. చాలా బాగుంది లైక్ ఇలాంటి టెంపుల్ ఎక్స్పీరియన్స్ అవ్వడం. నేనైతే ఈ లోగో నేను సాహసం మూవీలో గోపిచంద్ కొన్ని సీన్స్ ఉంటాయి కదా, సో అక్కడ నేను ఇది చూసాను. ఇక్కడికి చాలా కాడికి ఈ టెంపుల్ దగ్గరికి కొంతమంది ప్రత్యేకంగా కొన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి విద్యని ఇంకా వాళ్ళ ఐడియాలజీని పెంచుకోవడానికి ఇక్కడికి వస్తున్నారంట. ఇంకా చాలా కాడికి వాళ్ళ మైండ్ ని క్లియర్ చేసుకోవడానికి, ఇన్నర్ పీస్ కోసం అని చెప్పేసి ఇక్కడ చాలా మంది వస్తారని చెప్పేసి ఇక్కడ పూజారి చెప్తున్నాడు. ఇంకా మోస్ట్లీ ఇక్కడ చాలా కాడికి శివరాత్రి టైంలో కూడా చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ నైట్ అంతా ప్రే చేస్తారంట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి సరస్వతమ్మ టెంపుల్ ఉంది. నేను చూసిన కాడికి అయితే ఇక్కడ అయితే మెయిన్గా ఈ ఐడల్స్ ఉంటాయి కదా ఎలిఫెంట్స్వి, సో ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని హెడ్ కట్ చేసి ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో బ్రిటిషర్స్ ఇంకా లైక్ నిజాం వాళ్ళందరూ కలిసి మన టెంపుల్స్ని, మన సనాతన ధర్మాన్ని మొత్తం డిమాలిష్ చేయాలని చెప్పేసి అప్పుడు ఒక కుట్ర పండారు కదా, అది ఇలాగే రిజల్ట్ చూపిస్తున్నాయి ప్రజెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. మొత్తం కట్ చేసి, మొత్తం హెడ్ మొత్తం కట్ చేసినట్టుగానే ఉంది. గట్టిగా చూడండి. అక్కడే కాదు, ఇక్కడ కూడా ఎక్కడ ఎలిఫెంట్స్ ఉంటే అక్కడ తలలు నరికేస్తే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా నరికేస్తే ఉంది తలలు అనేది. చాలా కాడికి ఎలిఫెంట్స్ అన్నిటిని అలాగే ఉన్నాయి. ఇది కూడా అసలు విగ్రహాలను కూడా ఇలా చూస్తున్నారంటే ఆ టైంలో ఆ ఏనుగులను ఏం చేశారో వీళ్ళు. ఈవెన్ గుర్రాలను కూడా అలాగే చేశారు. కొన్ని కాడికి నేను గుర్రాలు చూసాను, ఇక్కడ ఉన్నాయి. సో ఇది వచ్చేసి త్రికుటేశ్వర స్వామి టెంపుల్. సో స్వామి వారు ఇప్పుడైతే ఇదంతా లాక్ చేసి పెట్టేశారు. ఇక్కడ నాకు తెలిసి పూజలు కూడా అవుతున్నాయి, కానీ చాలా తక్కువ అవుతున్నట్టు ఇక్కడ. అంటే రాళ్ళల్లో ఆ డస్ట్ ఇంకా బ్లాక్నెస్ వస్తుంది కదా, సో అప్పుడు మనకు తెలిసిపోతుంది ఏంటి ఎంత ఎంత పాతది అని చెప్పేసి. సో కొత్తది ఎంత ఇలా అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది, చాలా ఇయర్స్ పడుతుంది. ఆల్రెడీ మనకి ఆ ఎలిఫెంట్స్ కట్ చేసుకుని ఉందంటే మీకు అర్థం అవ్వాలి ఇది ఆ టైంలో ఉన్న టెంపుల్ అని చెప్పేసి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో నాకు ఇప్పుడే నేను ప్రసాదం గుర్తు చేసుకున్నాను స్వామి దగ్గర నుంచి. ఈ గడ్డతో చాలా పడికి
ఈ యొక్క టౌన్‌ని. ఇందులో చాలా వరకు ఎక్కువ సిటీ సెట్ తక్కువ ఉన్నాయి కానీ ఓల్డ్ టెంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, ట్రెడిషనల్ హౌసెస్ ఉన్నాయి, ఇంకా టెంపుల్స్ ఎక్కడ చూసినా టెంపుల్సే ఉంటది. చాలా ఈజీగా ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు మీకు ఆ అట్మాస్ఫియర్ చాలా ఫ్రెష్‌గా ఉంటది ఇక్కడ. ఈ రైడ్ వచ్చేసి గడ్గా టు గోకర్ణ. రఫ్లీ 200-220 కిలోమీటర్స్ ఉంది. పాసింగ్ త్రూ ద బ్యూటిఫుల్ కర్ణాటక కంట్రీ సైడ్స్ ఉంటాయి చాలా కాడికి. ఓపెన్ హైవేస్, ఇంకా స్మాల్ విలేజెస్, ఈవెన్ ద లష్ గ్రీన్ ఫారెస్ట్, ద వెస్టర్న్ ఘాట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయ్యేది ల్యాండ్స్కేప్ నుంచి. చాలా గ్రీనరీ హిల్స్కి మనం రీచ్ అవబోతాం ఇప్పుడు. ఈ రూట్ అయితే చాలా పర్ఫెక్ట్గా రైడ్ చేయడానికి బాగుంటుంది. ఇంకో స్మూత్ స్ట్రెచ్చింగ్ ఉంది, ఇంకా సినారీ వ్యూస్ ఉంది చాలా కాడికి, అండ్ ట్రాఫిక్ లెస్. ఈ బైక్ రైడ్ ఇంకా ఈ టెంపుల్స్ అండ్ ఎక్స్‌ప్లోరింగ్ హిడెన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వచ్చే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు నేను రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయాను. సో మా ఇంట్లో మధ్యలో వస్తుంటే బండి ప్రాబ్లం అయింది కొంచెం. పవర్ ఆఫ్ అయిపోయింది బ్యాటరీ ఆటోమేటిక్గా. అదేంటని కనుక్కుంటే మెకానిక్ కూడా చెప్తాడు ఏంటనేది. సో వాడి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాను ఎందుకు బండి ఆగిపోయింది. లైక్ ఫ్రీ ఆన్ చేసినా కూడా పవర్ ఏం రావట్లేదు. మేబీ బ్యాటరీ ఇష్యూ అంటే కన్నా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టవచ్చు అంటే కానీ ఛార్జింగ్ పెట్టిస్తాను, లేదంటే కొత్త బ్యాటరీ ఇసుకోవాల్సి వస్తుంది. टर्मिनेट वेट कर बैटरी चेक कर बैटरी टर्मिनल ओनली लूज कंट्रोल నా ఫారెస్ట్ వస్తుంటే ఫారెస్ట్ వస్తుంటే అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా మధ్యలో ఇంజన్ ఆఫ్ అయిపోవడము, బ్యాటరీ పవర్ రాకపోవడం అవుతుంది. మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ చెక్ చూస్తారు, చెక్ అయినా చెక్ చేస్తారు ఫస్ట్. 2 amperes 7 amperes 4 amperes. నువ్వు గుడ్ బాయ్. అక్కడ ఉంది ఇక్కడ ఉందా అన్న, ఇక్కడ సరే బాయ్ బాయ్. అక్కడే లేదు ఇంకా బాయ్, వెళ్తాను బాయ్.